వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి? కాకతీయుల కాలం నాటి చెరువులు, గొలుసుకట్టు చెరువులు, కాలువలు ఇలా అన్నిటి కూడా ఇవాళ ఎలాంటి పరిస్థితిలో ఉంది? నీటి వసతి ఎంత అవసరం? ఎంత వర్షం వస్తే ఆ నీటిని నిలుపుకునే శక్తి మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న చెరువులకి ఉంది? ఇవాళ ఆ పాతకాలపు పరిస్థితి ఈ చెరువులకు ఉందా? కప్పు లాంటి చెరువులు సాసరులుగా మారి పూడికతీతలు లేక ఇవాళ పూర్తిగా ఆక్రమణకు గురై అసలు ఎలాంటి పరిస్థితి ఉంది? మరి హైదరాబాద్లో హైడ్రా, వరంగల్లో వైడ్రా వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ఇలా నీటి వనరుల మీద పూర్తిగా స్టడీ చేసి ఏ సిచ్యువేషన్లో ఉంది, ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వాలకు ఒక ప్రొఫెసర్గా ఏమి సూచించారు? ఇవాళ ఎన్క్రోచ్మెంట్ అయిన చెరువుల మీద వాటిని కాపాడుకోవడానికి పునః చెరువుల పరిస్థితి తీసుకురావడానికి కోట్లకు కూడా వెళ్ళిన సాంఘిక సేవ తత్పరుడు రిటైర్డ్ ప్రొఫెసర్ ఎన్ఐటి పాండురంగారావు గారు మనతో ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, అసలు ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి, వాటి స్థితిగతులు ఏంటి? మీరు వనరుల మీద, అన్ని రకాల వనరుల మీద మీరు స్టడీ చేస్తూ వస్తున్నారు, ముఖ్యంగా నీటి వనరుల మీద మీకు పూర్తిగా అవగాహన ఉంది. అసలు ఎలాంటి పరిస్థితి ఉందంటారు? సరే, ఇవాళ హైడ్రా పేరుతో వరంగల్లో వైడ్రా వస్తే ఎలా ఉంటుందంటారు? మనము చాలా అదృష్టవంతులము. మనల్ని కాకతీయ రాజులు సుమారుగా 300 సంవత్సరాలు డ్యూరింగ్ 11th to 14th centuries పరిపాలించారు. వారి వారసులు మనం అందరం కూడాను. వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి చెరువులు తవ్వించారు. అదేవిధంగా ఈ చెరువుల్ని కమెమరేట్ చేయడం కోసం అని చెప్పి వండర్ఫుల్ టెంపుల్స్ కట్టారు. ఆ టెంపుల్స్ చుట్టూ టౌన్షిప్ డెవలప్ చేశారు. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ 3T కాన్సెప్ట్: ట్యాంక్, టెంపుల్, టౌన్షిప్. సో ఈ ట్యాంక్స్ని మనం తీసుకున్నట్లయితే దే వర్ వెరీ బెనివలెంట్ రూలర్స్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే అగ్రేరియన్ ఎకానమీని పెంచాలి, కామన్ మ్యాన్, డౌన్ ట్రాడన్ని మనము ఎలివియేట్ చేయాలి. సో అందరికీ కూడా సుభిక్షంగా బ్రహ్మాండమైనటువంటి కండిషన్స్ ఉండాలి. ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలాంటి గ్రేట్ వాటర్ బాడీస్ మన వరంగల్, ఉమ్మడి వరంగల్లో 244 ఉన్నట్టుగా మేము శాటిలైట్ ఇమేజరీస్ ద్వారా మనం ఐడెంటిఫై చేశాము. సో ఇక్కడ మీరు చూడవచ్చును, వరంగల్ ఉమ్మడి జిల్లా కంప్లీట్గా మన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, నేను మాట్లాడేది గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో మాట్లాడుతున్నాము. దీని యొక్క ఏరియా 407 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా. ఈ 407 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో మనకి 244 చెరువులు ఉన్నట్టుగా మనము ఐడెంటిఫై చేశాము. ఈ 244 చెరువుల్లో సుమారుగా ఒక 10%, అంటే 24-25 చెరువులు కంప్లీట్గా డిసప్పీర్ అయిపోయినవి డ్యూ టు వేరియస్ రీజన్స్. అదేవిధంగా ఒక 30%, అంటే సుమారుగా 75 చెరువులు దే ఆర్ అండర్ డిస్యూజ్, దే ఆర్ అండర్ ఆక్యుపేషన్, పార్ట్ ఆఫ్ ఇట్ అండర్ ఆక్యుపేషన్. సో ఈ విధంగా అవడం వలన మనకి ఎనార్మస్ రెయిన్ఫాల్ వస్తున్నది. వరంగల్ ఈస్ రిసీవింగ్ అబౌట్ గుడ్ రెయిన్ఫాల్, అబౌట్ 800 to 850 millimeters ఆఫ్ రెయిన్ఫాల్. సో మనం ఈ 407 స్క్వేర్ కిలోమీటర్స్లో సుమారుగా 800 millimeters రెయిన్ఫాల్ పడినట్లయితే దానికి సుమారుగా 120 TMC ఆఫ్ వాటర్ జనరేట్ అవుతుందన్నమాట అండి. సో అందులో మనం 10% వాటర్ తీసుకుని ఈ చెరువుల్లో నింపినట్లయితే అబౌట్ 12 TMC ఆఫ్ వాటర్ ఈ చెరువులంతట్లు కూడా మనము నింపవచ్చును. 12 TMC ఆఫ్ వాటర్ అంటే ఈక్వలెంట్ సుమారుగా రామప్ప చెరువు తీసుకున్నట్లయితే దాని యొక్క స్టోరేజ్ 3 TMC, మీరు అందరూ చూశారు 3 TMC. సో అలాంటివి 4 చెరువుల నీళ్ళని మనము వరంగల్, గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో మనం నింపుకోవచ్చును. ఈ చెరువులన్నీ కూడా కాలక్రమేణా దాని మీద మెయింటెనెన్స్ లేకపోవడం వలన కప్పుగా ఉండేటటువంటి చెరువులన్నీ కూడా సాసర్లు అయిపోయినవి. ఇవన్నీ చైన్ లింక్ ట్యాంక్స్, గార్లెండ్ ఆఫ్ ట్యాంక్స్ అంటాం అన్నమాట. సో ఒక చెరువు నిండిన తర్వాత దాని సర్ప్లస్ ద్వారా నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి చెరువు, ఆ విధంగా సిరీస్ ఆఫ్
చైన్ లింక్ ట్యాంక్స్ అంటాము, వాటిని నింపుకుంటూ వస్తుంటుంది. ముఖ్యంగా మనకి వరంగల్లో భద్రకాళి చెరువు, అదేవిధంగా వడ్డేపల్లి చెరువు, దీస్ ఆర్ ది 2 గ్రేట్ వాటర్ బాడీస్. సో భద్రకాళి చెరువు యొక్క కెపాసిటీ 150 MCFT, మిలియన్ క్యూబిక్ ఫీట్. 150 MCFT అంటే 0.15 TMC, 0.15 TMC, 150 మిలియన్ క్యూబిక్ ఫీట్. మనం వడ్డేపల్లి వచ్చినట్లయితే 130 మిలియన్ క్యూబిక్ ఫీట్, అంటే 0.15 TMC. అలాంటి మిగిలినవన్నీ కూడా చాలా చాలా రిజర్వాయర్ వాటర్ బాడీస్ ఉన్నవి. 100 TMC, 50 TMC, 100 MCFT, 50 MCFT, 10 MCFT, ఇలాగ చెరువులన్నీ ఉన్నవి. ఈ చెరువులన్నీ కూడా హెవీ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు, ఇప్పుడు మన ఎకలాజికల్ డిస్టర్బెన్సెస్ ద్వారా హైడ్రలాజికల్ సైకిల్ బాగా డిస్టర్బ్ అయిపోయింది. సో డిస్టర్బ్ అయిపోయి మనం చూస్తున్నాము లా నినో ఎఫెక్ట్, ఎల్ నినో ఎఫెక్ట్ అని వచ్చినట్లయితే హెవీగా రెయిన్ఫాల్ వచ్చేస్తుంది. ఒక 1 డేలో 10 సెంటీమీటర్స్ అంటే 100 మిల్లీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఎట్ ఎ స్ట్రెచ్ వచ్చేసేటప్పటికి ఈ చెరువుల్లో ఈ వాటర్ ఉండలేక, వాటర్ అక్యూములేషన్ కుదరక, ఇవన్నీ కూడా ఓవర్ఫ్లో అయిపోయి కంప్లీట్గా మన వరంగల్ ముంచేస్తున్నవి. ముఖ్యంగా మన భద్రకాళి చెరువులోకి బందివాగు, అదేవిధంగా వడ్డేపల్లి చెరువులోకి ఈ వాగులు వచ్చేసేసేసి వాటి సర్ప్లస్ అంటే భద్రకాళి నుంచి సర్ప్లస్, అదేవిధంగా వడ్డేపల్లి నుంచి సర్ప్లస్ వచ్చేసి కంప్లీట్గా ఈ వాటర్ షెడ్ ఏరియాలో నుంచి వాటర్ ఫ్లో అవుతూ స్టామ్ వాటర్ డిస్పోజల్, మనకి స్టామ్ వాటర్ కూడా ఎంక్రోచ్ అయిపోయినవి. ఈ స్టామ్ వాటర్ డిస్పోజల్ ఛానల్స్, మేజర్ ఛానల్స్ అన్నీ ఎంక్రోచ్ అయిపోయినవి. అవన్నీ సెడిమెంటేషన్ తోటి నిండిపోయినవి. సో న్యాచురల్లీ దే కెనాట్ డిశ్చార్జ్ ది ఎంటైర్ వాటర్. సో దేర్ బై దే ఆర్ క్రియేటింగ్ ఇనండేషన్. సో ఈ విధంగా రావడం వలన ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. చాలా చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నవి. లాస్ ఆఫ్ లైఫ్, లాస్ ఆఫ్ ప్రాపర్టీ, ఇవి మనము కంట్రోల్ చేయాలంటే ముఖ్యంగా లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని వరంగల్లో ఉన్నది. బౌత్ హనుమకొండ అండ్ వరంగల్, అదేవిధంగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చాలా వైటల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వాటర్ ఆర్గనైజేషన్. ఈ లేక్ ప్రొటెక్షన్ కమిటీ FTLని ఫిక్సప్ చేయాలి, ఫుల్ ట్యాంక్ లెవెల్స్ని. ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్స్ ఫిక్సప్ చేసేసి ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నావో వాటిని కంప్లీట్గా మనం ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్లో హైడ్రా అంటే మన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. సో వీళ్ళు బ్రహ్మాండమైనటువంటి వర్క్ చేస్తున్నారు, వాటర్ బాడీస్ని క్లియర్ చేస్తున్నారు. అదే తరహాలో మనకి వరంగల్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ కమిటీని మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజలకి ఎంతో మనము మేలు చేసిన వాళ్ళు అవుతాము. కాకతీయ కట్టినటువంటి బ్రహ్మాండమైనటువంటి చెరువులను మళ్ళీ మనం రివైవ్ చేయగలిగినట్టు వాళ్ళు అవుతాం అన్నమాట అండి. ఇప్పుడు ముఖ్యంగా మీరు అందరూ చూస్తున్నారు, ఎండాకాలం వచ్చేటప్పటికి ఈ గ్రౌండ్ వాటర్ టేబుల్ అంతా కూడా పడిపోతున్నది. సో కొన్ని ఓపెన్ వెల్స్, కొన్ని బోర్ వెల్స్ కూడా డ్రై అయిపోతున్నవి. సో అగ్రికల్చరల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నవి. ఇలాంటివి ప్రాబ్లమ్స్ అన్నీ మనము లోకల్ విలేజెస్ వాళ్ళు చాలా అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు. సో ఈ చెరువుల్లో మనము పూడిక తీసి వాటిని రెస్టోర్ చేసి ఈ వాటర్ అందులో స్టోర్ చేసుకున్నట్లయితే నెంబర్ 1 ఈజ్ ఇనండేషన్ ఆఫ్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ తగ్గుతుంది. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ కూడా మనకి చాలా వరకు సాల్వ్ అవుతాయన్నమాట అండి. సో మనము విత్ గ్రేట్ డిఫికల్టీ 1992లో భద్రకాళి చెరువుని డ్రింకింగ్ వాటర్ కింద కన్వర్ట్ చేశాం. అప్పుడు భద్రకాళి చెరువు కంప్లీట్గా గణేష్ ఇమ్మర్షన్స్కి వాడుతుండేవారు. అప్పుడు మన కలెక్టర్ బిపి ఆచార్య గారు చొరవ తీసుకుని మనము ఇంపార్టెంట్ వాటర్ బాడీని క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసి డీసిల్టింగ్ చేసి డిస్ఇన్ఫెక్ట్ చేసాము. కాపర్ సల్ఫేట్ బ్లీచింగ్ పౌడర్ తోటి చేసేసి వాటర్ పెట్టాము, ఫ్రెష్ వాటర్ ఫ్రమ్ కాకతీయ కెనాల్. మళ్ళీ
దే వాంటెడ్ టు ఇన్సర్ట్ గణేష్ ఎమర్షన్స్. సో ఇవన్నీ కూడా ఎంతో జాగ్రత్తగా అప్పటి కలెక్టరు ఎస్ఎన్ మోహంతి గారు, బిపి ఆచార్య గారు పూనుకుని వాటర్ని కంట్రోల్ చేసి దాన్ని కంప్లీట్గా డ్రింకింగ్ వాటర్ కింద కన్వర్ట్ చేసాము. అదేవిధంగా వడ్డేపల్లి చెరువుని అది ఇట్ హ్యాస్ సర్వైవ్డ్ ఫర్ ఆల్మోస్ట్ 30 years మన ప్రజలకి తాగునీరు ఇచ్చింది. ఇప్పుడు అది ఇట్ ఈస్ అండర్ గ్రేట్ డిస్ట్రెస్. అది పొల్యూట్ అయిపోతున్నది, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాటరు, సలేజ్ వాటరు, సివేజ్ వాటరు, డ్రైన్ వాటరు, స్టామ్ వాటర్ ఇవన్నీ కూడా చెరువులోకి వెళ్ళిపోయి కంప్లీట్గా పొల్యూట్ చేసేసినవి. మనం దానిని ఫోర్షోర్ బండ్ వేసాం. యాక్చువల్గా ఈ పొల్యూషన్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి భద్రకాళి చెరువుకి ఫోర్షోర్ బండ్ వేసాం. ఆ ఫోర్షోర్ బండ్లో ఇప్పుడు మీరు చూశారు బ్రహ్మాండమైనటువంటి గార్డెన్ వచ్చింది. దాన్ని జియో బయో డైవర్సిటీ కల్చరల్ పార్క్ అని నామకరణం చేశాము. దాని నామన్క్లేచర్ నేనే దాన్ని చేశాము. ఇట్స్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అసెట్స్ వేర్ యూ హ్యావ్ ఎకలాజికల్ వేరియేషన్స్, జియో బయో డైవర్సిటీ కల్చరల్ పార్క్. సో ఇవన్నీ కూడా మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి. భద్రకాళి చెరువుని మనము మళ్ళీ డీసిల్టింగ్ చేసి డిస్ఇన్ఫెక్ట్ చేసి ఫ్రెష్ వాటర్ని పెట్టుకోవాలి. అదేవిధంగా వడ్డేపల్లి చెరువు కూడా చాలా పొల్యూట్ అయిపోయింది. దీనికి కూడా ఫోర్షోర్ బండ్ వేసాము. సిద్ధార్థ నగర్ ఏరియా నుంచి సలేజ్ వాటర్ వెళ్లకుండా ప్రొటెక్ట్ చేసుకుంటూ, అప్పుడు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 25-30 years బ్యాక్ చేసినటువంటి గ్రేట్ వర్క్స్. సో ఈ చెరువు, వడ్డేపల్లి చెరువు కూడా బాగా పొల్యూట్ అవుతున్నది. దీనిని కూడా మనం పరిరక్షించుకోవాలి. ఈ 2 గ్రేట్ ట్యాంక్స్ హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉండడం అనేది ఒక బిగ్ అసెట్. సో ది గవర్నమెంట్ షుడ్ థింక్ ఇన్ ఇంప్రూవింగ్ the restoration of all these water bodies in Warangal, and thereby reduce the inundation of the Warangal Municipal Corporation. సరే, ఇవాళ చూస్తున్నాం, మీరే చెప్తున్నారు, మీ సలహా మీ సూచన మేరకు ఇవాళ భద్రకాళి బండ్ కట్టారు. ఆ పక్కన మొత్తం ప్లేస్ అంతా కూడా సుమారుగా ఒక 1500 మంది కుటుంబాలు ఇండ్లు కట్టుకున్నాయి. అక్కడ ఒక గిరిజన విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ కూడా స్థాపించారు. మరి ఇవన్నీ తొలగించడం సాధ్యమవుతుందంటారా? మీరు ఏ విధంగా సజెస్ట్ చేస్తారు? ఇది ఆల్రెడీ మనము ఫోర్షోర్ బండ్ వేసినప్పుడే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఫోర్షోర్ బండ్ వేశారు అప్పటి కమిషనర్ గారు. సో ఈ ఫోర్షోర్ బండ్లో మనం ముఖ్యంగా వాటర్, దేర్ ఆర్ 2 important things. ఒకటి, టు ప్రివెంట్ వాటర్ అండ్ టు ప్రివెంట్ పొల్యూషన్ ఎంటరింగ్ ఇన్ టు ది వాటర్. అందుకని ఫోర్షోర్ బండ్ వేయాల్సి వచ్చింది. అదర్వైజ్ ఎంటైర్ వరంగల్ సలేజ్ లోపలికి వచ్చేసి ఆ డ్రింకింగ్ వాటర్ని పొల్యూట్ చేసేస్తున్నది. సో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం అని చెప్పి, అదేవిధంగా బండ మీద ఇట్స్ ఏ బ్యూటిఫుల్ కనెక్షన్ బిట్వీన్ హన్మకొండ అండ్ వరంగల్, పద్మాక్షి గుట్ట మీద నుంచి. ఇట్స్ బ్యూటిఫుల్ హైవే లాగా మనము ప్లాన్ చేసాము. సో ఆ 2 పర్పస్లు అది సర్వ్ చేసింది. సో మనం ప్యూర్ డ్రింకింగ్ వాటర్ని మనం ప్రజలకు ఇవ్వగలిగాము. సో మనం చేసినటువంటి పనులు కొన్ని చాలా ఇంపార్టెంట్ వర్క్స్, ఇవన్నీ కూడా FTLలో కన్సిడర్ చేసుకుని మనం చేయగలిగాము. సార్, మరి ఇవాళ బండ్ ఉంది, మరి బండ్ ఉండడం వల్ల మీదికి వెళ్ళి వచ్చిన గొలుసు కట్టు చెరువులు, గొలుసు ద్వారా వచ్చిన నీళ్ళన్నీ కూడా చెరువులో కలవడం లేదు, కలవలేకపోతున్నాయి. దాని పక్కన నివాసాలు ఏర్పరచుకున్న ఈ చాలామంది ఇండ్ల వాళ్ళకి ఇదంతా మొత్తం మునిగిపోయిన పరిస్థితి, చనిపోయిన పరిస్థితి, పడవలేసుకొని వరంగల్ నగరంలో పడవలు తిరగాల్సిన పరిస్థితి, దుస్థితి ఏర్పడుతుంది. మరి దాన్ని ఎలాగ సూచిస్తారు? దాన్ని ఎలా చేస్తే మరి నీళ్ళన్నీ అందులో కలుస్తాయి? ఓకే, అది మంచినీళ్ళ ట్యాంక్ కింద మీరు రూపకల్పన చేశారు, చాలా అద్భుతమైన ప్రణాళిక. కానీ ఈ నీళ్ళన్నీ ఎలా వెళ్ళాలి? చాలా గొలుసులు కూడా కుంచుకుపోయాయి. వాటి మీద ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా నిర్మాణాలు జరిగి నివాసాలు ఉంటున్నారు. ఈ నివాసాలు ఉండేందుకోసం చాలామంది అధికారులు డబ్బుకు కకృతి పడో మరి ఎట్లాగో పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇలా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు యాక్చువల్గా ఈ స్టామ్ వాటర్ని డిస్పోజల్ చేయడం కోసం అని చెప్పి, ఈ సలేజ్ వాటర్ని డిస్పోజల్ చేయడం కోసం అని చెప్పి ఒక పెద్ద డ్రైన్ ప్లాన్ చేసాం అక్కడ పక్కన.
ఈ 4 స్టోర్ బండగా ఆనుకుని ఒక పెద్ద డ్రైను, అంటే వాటరు బండి ట్యాంక్లోకి వెళ్ళకుండా కంప్లీట్గా సైడ్న బ్రహ్మాండమైనటువంటి డ్రైనేజ్ నెట్వర్క్ క్రియేట్ చేశాం. బట్ అన్ఫార్చునేట్లీ దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోవడం మూలాన అక్కడ ఇనండేషన్ జరుగుతుంది. సో ప్రాపర్ డ్రైనేజ్ చేసినట్లయితే ఎక్కడ ఇనండేషన్ ఉండదు. మీరు చెప్పినట్టుగా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటవి. ఆ ప్రాబ్లమ్స్ మనము ఎప్పటికప్పుడు దానిని స్టడీ చేసి దానిని మనం సాల్వ్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ కాంపనెంట్. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు కాంట్రవర్సీ ఆఫ్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటిది. బట్ అప్పటికి మనకి డ్రింకింగ్ వాటర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, బికాస్ మనము కాకతీయ కెనాల్ నుంచి కెనాల్ వచ్చినప్పుడు మనం పంప్ చేసుకుని భద్రకాళిలో డ్రింకింగ్ వాటర్ స్టోర్ చేసుకుని దానిని సమ్మర్లో ఉపయోగించుకుంటున్నాం. దట్ ఈస్ బేసిక్ రిక్వైర్మెంట్ ఎట్ దట్ టైం. సో ఆ టైంకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసాము. సో సబ్సిక్వెంట్లీ మేజర్ థింగ్స్ జరగవచ్చును. So I don't want to go into those details, but we have made enough provision for a disposal of the storm water as well as the sewage water generated by in the catchment area through Bandivagu. So if proper drainage channel design చేసాము, దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఇనండేషన్ ఉండదు. ఇవన్నీ కూడా కిందకి వెళ్ళిపోయి ముచ్చెర నాగారం చెరువులోకి కంప్లీట్గా వెళ్ళి కలుస్తాయన్నమాట. అదేవిధంగా వడ్డేపల్లి చెరువులో ఫ్లడ్స్ వచ్చినప్పుడు దాన్ని డ్రైన్ ద్వారా మన నైమ్ నగర్ నాలా ద్వారా చివరికి అది కూడా వెళ్ళి ముచ్చట నాగారంలో కలుస్తుంటుంది. సో వీ హ్యావ్ ఎ డ్రైనేజ్ నెట్వర్క్. సో ఫార్చునేట్లీ యాజ్ ఐ వాస్ టెల్లింగ్, మన చెరువులన్నీ కూడా గొలుసు కట్టు చెరువులు ఒకదానికొకటి లింక్ అయ్యి ఉన్నవి. ఇవన్నీ కూడా ఒకటి నిండితే ఇంకోటి వస్తుంది. సో దేర్ ఈజ్ నో ప్రాబ్లం ఫర్ డ్రైనేజ్. The only thing is we have to maintain the water bodies. So as I was telling, మన వాటర్ బాడీస్ ఇదివరకు కప్పలా ఉండేటటువంటి వాటర్ బాడీస్ కంప్లీట్గా సెడిమెంటేషన్ అయిపోయి బికాజ్ ఆఫ్ డిస్యూస్ ఇవన్నీ కూడా సాసర్లాగా తయారైపోయినవి. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ది వాటర్. సో ది ఎంటైర్ వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. సో ది వేరియస్ ఎకలాజికల్ డిస్టర్బెన్సెస్ ద్వారా ఇలాంటి జరుగుతున్నవి. సో హైడ్రలాజికల్ సైకిల్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది. సో ఇదివరకు ఉన్నట్టుగా మనకి రెగ్యులర్గా మాన్సూన్ పీరియడ్లో వర్షాలు పడతాయని చెప్పేసి మనకి నమ్మకం లేదు. ఐదర్ అతివృష్టి అన్నా రావచ్చు, అనావృష్టి అన్నా రావచ్చు. అతివృష్టి వచ్చినప్పుడు హెవీ వాటర్ ఫాల్, ఇనండేషన్ ఇవన్నీ ఉన్నవి. సో ఇవన్నీ మనం కంట్రోల్ చేయాలంటే మన చెరువుల్ని మనం కాపాడుకోవాలి. చెరువుల్ని డీసిల్ట్ చేయాలి, రెస్టోర్ చేయాలి. ప్రాపర్ ఎంక్రోచ్మెంట్స్ లేకుండా వాటిని క్లియర్ చేసుకోవాలి. ఇవి చేసుకున్నప్పుడే మనము ఇనండేషన్ లేకుండా ప్రజలకు మంచి సేవ చేయగలుగుతాం. ఇప్పుడు ఏంటి సార్ ఈ అతివృష్టి అనావృష్టి అనేది ఎందుకు అసలు ఈ మధ్య వాతావరణం అంతా చాలా విచిత్రంగా ప్రజలు కూడా ఏదో పరిస్థితులు వస్తున్నాయి అనేసి అనుకుంటున్నారు. ఎందుకు సార్ ఇలా ఎందుకు జరుగుతుంది? చెట్లు కూడా విపరీతంగా పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. దేనివల్ల అంటారు? ఇదంతా కూడా మోస్ట్లీ డిఫారెస్టేషన్ ఈజ్ ది ప్రిన్సిపల్ కాజ్. నేను 1962లో అప్పటి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ కింద వచ్చి జాయిన్ అయినాను 1962. ఆ 1962 పరిస్థితి ఏమిటి అంటే వరంగల్ ప్రజలు చాలా సుమారుగా అబౌట్ 1 lakh 1.5 lakhs ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు మోర్ దాన్ 10 lakhs అయిపోయింది. తర్వాత మనము టువర్డ్స్ ములుగు వెళ్తుంటే బ్రహ్మాండమైనటువంటి అడవులు ఉండేవి. తర్వాత బైసన్స్ వచ్చి రోడ్ల మీద తిరుగుతుండేవి, పీకాక్స్ రోడ్ల మీద డ్యాన్స్ చేస్తుండేవి. ఇవన్నీ కూడా డిజపియర్ అయిపోయినవి. సో ఫస్ట్ ఈజ్ డిఫారెస్టేషన్. సో నౌ వీ హ్యావ్ టు గో ఫర్ ఎఫారెస్టేషన్. సో ప్లాంట్స్ పెంచుకోవాలి ప్రతి ఏరియాని. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ వరంగల్. సో వరంగల్ హెస్ బీన్ వన్ ఆఫ్ ది వెరీ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ డిఫారెస్టేషన్. సో అందుకని మనం అట్లీస్ట్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో మనం చెట్లు పెంచుకుని ఈ ఎకలాజికల్ డిస్టర్బెన్స్ని కొంతవరకు మనం కంట్రోల్ చేయగలం అన్నమాట అండి. సార్ ఏం చెప్తారు ఇప్పుడు హైడ్రా లాంటి చర్య వరంగల్లో వాడ్రా పేరుతో వస్తే
మరి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక 10% చెరువులు కనుమరుగైపోయాయి, చాలా కుంచుకుపోయాయి. ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు? దీనికి ఒక కమిటీ పెట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తే, ఎందుకంటే మీకు చాలా అవగాహన ఉండింది, దీని మీద రీసెర్చ్ చేశారు, సో మీరు అందులో ఉండి సజెస్ట్ చేస్తారా? ఇప్పుడు యాక్చువల్గా లేక్ ప్రొటెక్షన్ కమిటీలో ఐఎమ్ వన్ ఆఫ్ ది మెంబర్స్. సో ఎన్నోసార్లు మనం డిస్కస్ చేశాము. తప్పకుండా ఇప్పుడు ఇట్ ఈస్ ఫర్ ది గవర్నమెంట్ టు కాన్స్టిట్యూట్ ఏ కమిటీ. అందులో మనం ఉంటామా లేదని అది అనవసరం, ఇట్స్ నాట్ నెసరీ. ఇఫ్ దే ఇన్వైట్ వీ విల్ బి దేర్, వీ విల్ గివ్ అవర్ సజెషన్స్. బట్ వాడ్రా, హైడ్రా లాంటిది వాడ్రా వరంగల్లో తప్పకుండా రావాలి. అండ్ ఇట్ షుడ్ బి వెల్ బ్యాలెన్స్డ్. టెక్నికల్, తర్వాత అడ్మినిస్ట్రేటర్స్, అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ అందరూ కలిసి ఉన్నటువంటి కాంపోజిషన్ ఉండాలి. దీనికి కాన్స్టిట్యూషన్ పవర్స్ కూడా ఉండాలన్నమాట. ఏదో ఒక కమిటీ వేసి వదలడం కాకుండా ఇట్ షుడ్ హ్యావ్ సర్టెన్ పవర్స్ అండ్ దెన్ ఓన్లీ ది వాడ్రా విల్ ఫంక్షన్ వెల్. అదర్వైజ్ ఫంక్షన్లో ఏం పవర్స్ లేకుండా, ఫంక్షన్స్ లేకుండా ఈ వాడ్రాన్ని వేస్తే దానికి వాల్యూ ఉండదు అనమాట. సో హైదరాబాద్లో వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇట్స్ అన్ ఎక్సలెంట్ ప్రాసెస్. ఎందుకంటే మనం భావితరాలకి వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ అవర్ హెరిటేజ్ అండ్ ట్రాన్స్మిట్ ఇట్ టు అవర్ పాస్టరిటీ. సో మన భావితరాలకి మనం ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అదేవిధంగా మనం రామప్ప టెంపుల్, వరంగల్ ఫోర్ట్, గ్రేట్ 1000 పిల్లర్ టెంపుల్, మన 1000 పిల్లర్ టెంపుల్లో ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని రీబిల్డ్ చేసిన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో 19 సంవత్సరాలు పట్టింది. మనం చేసినటువంటి రెస్టోర్ చేసినటువంటి కళ్యాణ మండపము మనకి కాకతీయులు సుమారుగా 1000 సంవత్సరాలు ఇచ్చారు. ఇప్పుడు మనం రెస్టోర్ చేసినటువంటి కళ్యాణ మండపం ఇంకొక 1000 సంవత్సరాలు ఉంటుంది. దాన్ని ఎట్లా రెస్టోర్ చేసామంటే వితౌట్ యూజింగ్ సిమెంట్, ఐరన్ అండ్ కాంక్రీట్. కాకతీయులు ఏ విధంగా కట్టారో అదేవిధంగా మనము మళ్ళీ కళ్యాణ మండపాన్ని రెస్టోర్ చేయాలి. దిస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు వర్క్ విత్ ASI and see that the monument is restored for another 1000 years. సో అట్లాగా ప్రతి చెరువుల్ని కూడా మనము రెస్టోర్ చేసుకుని కాకతీయ గ్లోరీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రైట్, చూస్తున్నాం చాలా గొప్ప చరిత్ర కలిగింది వరంగల్ ఉమ్మడి జిల్లా. కాకతీయుల కాలం నాడు చాలా ముందస్తు చర్యగా ఆలోచించి మరి ప్రణాళికతో ఈ చెరువులు, గొలుసులు అన్నీ ఏర్పాటు చేశారు. ఒక ప్రణాళికబద్ధంగా ఉన్నదాన్ని ఇవాళ మనము దీన్ని ఖరాబు చేసుకొని ఏదైతే జనజీవనం కోసం అడవులను తుంచి దాన్ని విస్తరింపజేసి నివాసాలకు విస్తరింపచేయడం, చెరువులు పూడికలు తీయకపోవడం, కప్పుల్లా ఉన్న చెరువులు సాసరులుగా మారడం, మొత్తం జలమయం అవ్వడం, నగరం మొత్తం జలమయం అవ్వడం అన్నిటికీ కారణం అని చెప్తున్నారు. ఇప్పటి వరకు 244 చెరువులు ఉంటే 10% చెరువులు కనుమరుగైపోయాయి. సో హైడ్రా లాంటి వాడ్రా వరంగల్కి వస్తే అది కూడా పవర్తో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేసి గత 1000 సంవత్సరాలుగా ఉన్న చరిత్ర కలిగిన ఈ చెరువులు, ఈ చరిత్ర కలిగిన కట్టడాలు లాగా మన భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నేను లేక్ ప్రొటెక్ట్ కమిటీలో ఉన్నాను. అలాగే ఈ వాడ్రా కమిటీలోకి తీసుకుంటే నేను తప్పకుండా వెళ్ళి నాకు ఉన్న అవగాహన మేరకు, నేను చేసిన రీసెర్చ్ల అవగాహన మేరకు సజెస్ట్ చేసి అన్నిటినీ కాపాడేందుకోసం నా వంతు పాత్ర పోషిస్తాను అని చెప్పి పాండ్రా గారు అంటున్నారు. కెమెరామెన్ రాముతో నరేంద్ర, NSI న్యూస్, వరంగల్.